హాయ్! హలో! ముందుగా అందరికి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఇప్పటివరకు ఇంగ్లీష్ అనేది ఫుల్‌గా నేర్చుకొని వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళకి 2026లో ఒక అద్భుతమైన అవకాశం. అదేంటంటే 2026లో మీరు ఏ విధంగా ఇంగ్లీష్ అనేది మాట్లాడాలని చెప్పేసి ఒక పర్టిక్యులర్ ప్లాన్ అనేది నేను ప్రిపేర్ చేయటం జరిగింది. దీనిని మీరు ఫాలో అవ్వటం ద్వారా చాలా తొందరలో వితిన్ 1 మంత్‌లో కూడా మీరు నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి? ఏమేమి నేర్చుకోవాలి ఇంగ్లీష్‌లో? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. ఎండ్ వరకు చూడండి. సో, ముందుగా ఇంగ్లీష్ మాట్లాడటానికి మనకి మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ అంతా రావాలా అంటే అవసరం లేదు. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయో, ఏవైతే మనం తప్పనిసరిగా నేర్చుకుంటే వాటి ద్వారా మనం ఇంగ్లీష్ మాట్లాడగలమో, వాటిని నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది. సో, మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి 6. ఆ 6 ఏంటంటే మొట్టమొదటిగా పర్సన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తర్వాత వర్బ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టెన్సెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ అండ్ హెల్పింగ్ వెర్బ్స్. ఇవి మీరు నేర్చుకుంటే చాలు ఇంగ్లీష్ మీరు ఈజీగా మాట్లాడవచ్చు. సో, మీకు ఏవైతే నేను మొత్తం 6 టైప్ అనేది చెప్పానో అవన్నీ మన బుక్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. మీకు ఫ్లిప్‌కార్ట్‌లో కావాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఇప్పుడు ప్రస్తుతం పీడీఎఫ్ అనేది 99కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో, పీడీఎఫ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో, అదే విధంగా మీకేదైతే నేను మెటీరియల్ అనేది మీకు చెప్పానో, అదంతా మన యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. వీడియోస్ రూపంలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. మీరు వాటిని ఎలా తెలుసుకోవాలి అంటే, చూడండి పర్సన్స్ అంటే మీకు ఈజీగా తెలుసు. 1, 2, 3 పర్సన్స్ అనేవి ఉంటాయి ఇంగ్లీష్‌లో. ఐ అంటే నేను, వి అంటే మేము, మనము, యూ అంటే నువ్వు, హి అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వాళ్ళు. ఇవి పర్సన్స్. సో నెక్స్ట్ వర్బ్స్. కానీ వర్బ్స్ అనేవి ఎన్ని నేర్చుకోవాలి అంటే, మీరు ఎన్ని నేర్చుకుంటే అంత ఎక్కువ ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో 500 వర్బ్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక లాంగ్ వీడియో అనేది చేయటం జరిగింది. సో, ఇది 17 మినిట్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 37K వరకు వ్యూస్ అనేవి ఉన్నాయి. సో, దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకేవైతే నేను చెప్పానో 6 టైప్ ఆ 6 టైప్స్ యొక్క లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా నాకు కమెంట్ చేయండి లింక్ అని చెప్పేసి నేను మీకు ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టెన్సెస్. టెన్సెస్ అనేవి తప్పనిసరిగా మీరు నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడాలంటే మీకు టెన్సెస్ అనేది తప్పనిసరిగా రావాలి. సో, ఈ టెన్సెస్ మీద నేను ప్రత్యేకంగా ఒక 12 వీడియోస్ అనేది చేయటం జరిగింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో, ఈ 12 వీడియోస్ ఒక ప్లేలిస్ట్‌లో పెట్టాను. సో, దీనికి ఆల్మోస్ట్ ఒక 1,00,000 మంది పైనే చూసారు. డే 1, డే 2, డే 3 అని చెప్పేసి ఒక 12 వీడియోస్ అయితే చేయటం జరిగింది. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదా లింక్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. సో, ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. నౌన్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అనేది చేయటం జరిగింది. సో, ఇది కూడా మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో, వీటన్నిటి లింక్స్ కావాలనుకుంటే జస్ట్ నాకు లింక్ అని కామెంట్ చేయండి. మొత్తం ఈ వీడియోస్ యొక్క లింక్స్ అన్నీ నేను మీకు కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ద ఫిఫ్త్ వన్ వచ్చేసి యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. సో, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ మీద కూడా మనం వీడియో అనేది చేయటం జరిగింది. ఇది కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, సిక్స్త్ వన్ వచ్చేసి హెల్పింగ్ ఆర్ ఆక్సిలియరీ వర్బ్స్. సో, మనం కెన్, కుడ్, మే, మైట్ వీటన్నిటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పేసి అంటుంటాం. సో, ఈ హెల్పింగ్ వర్బ్స్ మీద కూడా ఒక వీడియో అనేది మన యూట్యూబ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 20,000 మంది పైనే చూసారు ఈ వీడియో. సో, దీని యొక్క లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పటివరకు నేనేదైతే చెప్పానో, ఈ 6 మీరు తప్పనిసరిగా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది తప్పకుండా మీరు మాట్లాడగలరు. సో, మీరొక షెడ్యూల్ అనేది పెట్టుకోండి. 1 డే వచ్చేసి ఇవి నేర్చుకోవాలి. టెన్సెస్‌కొచ్చేసి ఒక 1 వీకు. ఈ విధంగా ప్రతిరోజు మీరు ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అనేది ఈ న్యూ ఇయర్‌లో స్పెండ్ చేయండి. మీరు తప్పనిసరిగా ఇంగ్లీష్ అనేది మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే, మీకు ఇంగ్లీష్ అనేది రాకపోతే మీరు ఫ్యూచర్‌లో మీకు ఆల్మోస్ట్ ఏ జాబ్ ఇంటర్వ్యూకెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేది ఇప్పుడు తప్పనిసరి మ్యాండేటరీ. మనం ఎంత మనకెంత నాలెడ్జ్ ఉన్నా సరే, దానిని మన ఇంగ్లీష్‌లో చెప్తేనే ఎదుటివాడు ఇంప్రెస్ అవుతాడు. సో, దానికోసం ఇంగ్లీష్ అనేది మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. సో, మీకు కొంతమంది బుక్ కొనుక్కోలేని వాళ్ళుంటారు. వాళ్ళందరికీ నేను ఫ్రీ వీడియోస్ అనేది నేను యూట్యూబ్‌లో ఉంచడం జరిగింది. వాటి యొక్క లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలో అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నౌ బాల్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే ఇప్పుడు మీ చేతుల్లోనే మొత్తం ఉంది.
మీరే ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. సో, మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినిట్‌గా నాకు కమెంట్ చేయండి. నేను తప్పనిసరిగా మీ కమెంట్‌కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. సో, అదే విధంగా మన వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్.